అందరికీ నమస్కారం. ఈరోజే జ్యేష్ఠ శుక్రవారం. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం మంచిదా లేదా శాకాహారం మంచిదా, అసలు మాంసాహారం నిషేధించాలా లేదా అని చాలామందికి అర్థం కాదు. వేదాలలో కూడా కొన్నిసార్లు జంతు బలి గురించి ప్రస్తావన ఉంది. అందుకే మాంసాహారం మంచిదని చాలామంది అంటూ ఉంటారు. అలానే మాంసాహారాన్ని రోజు తినాలి అని వాదించేవారు కూడా ఉన్నారు. కానీ ఇది సరైన వాదన కాదు. వేదాలు, శాస్త్రాలు హిందువులకు ప్రమాణాలు. అందులోని ఇతిహాసాలు, భగవద్గీత లాంటి గ్రంథాలు మానవ జీవనానికి మార్గాలు. వేదాలలోనే పశువులను హత్య చేయడం చాలా పాపమని వివరించడం జరిగింది. అంతేకాదు కొన్ని జంతువుల మాంసాల గురించి నిశితంగా బోధించడం జరిగింది. యజుర్వేదం ప్రకారం పరమాత్ముడు సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆత్మను చూడాలి. అంటే అతను ఎటువంటి నియమాలను పాటిస్తున్నాడు, అన్ని జీవుల పట్ల అటువంటి నియమాలను వర్తింపచేయాలి. అంటే తమతో సమానంగా మనిషి ప్రతి జీవిని చూడాలి. అలానే అథర్వణ వేదన ప్రకారం బియ్యం, పప్పులు, ఆకుకూరలు మాత్రమే మానవుడు తీసుకోవాలని చెప్పారు. అదే ఉత్తమం, అదే రుచికరమైన భోజనం. మానవులతో సహా ఇతర ఏ జంతువును కూడా హింసించడం చేయకూడదు. అలానే ఋగ్వేదం ప్రకారం గోవు పరమ పవిత్రమైన జంతువు. గో సంరక్షణ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మనిషిగా పుట్టినందుకు ప్రతి జీవిని గౌరవించాలి, వాటి రక్షణ చేయాలి. భగవద్గీతలోని మాంసాహారం విషయాన్ని 3 భాగాల్లో వివరించారు. అవే సత్వ, రజో, తపో గుణాలు. భగవద్గీత ప్రకారం మనిషి తన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి చాలా సాత్వికంగా ఉండాలి అనుకుంటాడు. అందుకే సాత్వికమైన ఆహారాన్ని కోరుకుంటాడు. అతని ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. మాంసాహారం, మధుర పానీయం ఇవన్నీ తామసలు తీసుకునేటివి. ఇటువంటి ఆహారాన్ని తీసుకునేవారు బద్ధకంగా ఉంటారు, తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు. భగవద్గీతలోని సాత్వికమైన ఆహారం తీసుకునేవారు వారి ఆయుష్ను పెంచుకుంటారు, బుద్ధిశాలిగా ఉంటారు. ఆ ఆహారం మనసును కూడా శుద్ధి చేస్తుంది, ఆత్మను, మనస్సును, శరీరాన్ని కూడా తృప్తిపరుస్తుంది. కానీ అందులో మళ్ళీ మసాలాలు ఎక్కువగా వేసి, నూనె వేసి తింటే అది రాజస భోజనం అవుతుంది. అది దుఃఖానికి, శోకానికి, రోగాలకు కారణమవుతుంది. గరుడ పురాణంలో కూడా మనకు దీనికి సంబంధించిన శ్రీకృష్ణుడి కథ ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఒకసారి యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని తన వేణువును వాయిస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని వెనుక భయంగా దాక్కుంటుంది. శ్రీకృష్ణుడు ప్రేమగా ఆ జింకను తల నిమురుతూ, ఏం జరిగింది, ఎందుకింత భయపడుతూ ఉన్నావు అని అడిగాడు. ఇంతలోనే ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి అక్కడికి వచ్చాడు. అతను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఈ జింక నాది, అది నా వేట, అదే మా ఆహారం, దయచేసి మాకు దారిని ఇవ్వండి అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చూడు, ఈ సృష్టిలో ఏ ప్రాణిపై ఎవరికి అధికారం లేదు. తమకు తామే అధికారులని చెప్పగానే వేటగాడికి ఎంతో కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ, ఇది నా ఆహారం, దీన్ని నేను వండుకొని తింటాను, దీని గురించి నాకు అధికంగా చెప్పకండి అని అరిచాడు. తిరిగి శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో ఇలా అన్నాడు, చూడు వ్యాధుడా, జంతువును వండుకొని తినటం పాపమని చెప్పాడు. నీవు కూడా ఆ పాపంలో భాగం కావాలి అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యంతో పాపమో నీకు తెలియదా అని అడిగాడు. అందుకు ఆ వేటగాడు మెల్లగా అన్నాడు, మీలా జ్ఞాన్ని కాదు, మాంసాహారం పుణ్యమో పాపమో నాకు తెలియదు, అది నాకు తెలియాల్సిన అవసరం గిట్లా లేదు, నేను దానిని పట్టించుకోను. కానీ ఈరోజు నేను వేటాడి ఈ జింకను ఇంటికి తీసుకువెళ్ళకపోతే మా కుటుంబానికి ఆహారం ఉండదు. పైగా ఈ జింకకు ఆత్మ విముక్తి చేస్తున్నాను.
అందుకు నాకు పుణ్యమే వస్తుంది కానీ పాపం ఎందుకు వస్తుంది? ఈ పుణ్యకార్యం చేయడానికి నన్ను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు? శాస్త్రాల్లో కూడా జీవహింస పాపమని ఎక్కడ రాయలేదే. రాజులు కూడా వేటాడి ఇలానే ఆహారాన్ని తీసుకునేవారు. మరి నా ఒక్కడికే ఈ పాపం ఎందుకు అంటగడుతున్నారు? అయినా మీరే చెప్పండి, మాంసాహారం పుణ్యమో పాపమో అని కోపంతో ఆ వేటగాడు అరిచాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మనసులో ఇలా అనుకున్నాడు. ఈ వేటగాడు మాంసం తిని బుద్ధిమాన్యాన్ని పెంచుకున్నాడు, ఆలోచించే వ్యక్తిత కూడా కోల్పోయాడు అని అనుకుంటూ శ్రీకృష్ణుడు వేటగాడితో ఇలా అన్నాడు. చూడు వ్యాధుడా, నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత నీవే నిర్ణయం తీసుకో. మాంసాహారం పుణ్యమో పాపమో అని చెప్పాడు. అది విన్న వేటగాడు మనసులో ఇలా అనుకున్నాడు. సరే, కథ విందాం. ఈ కథ వల్ల నాకు కాలక్షేపం కూడా అవుతుంది. తర్వాత జింకను తీసుకొని ఆహారం కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆహారం కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ రాజుకు విపరీతమైన ఆందోళన కలిగింది. పరిస్థితులు ఇలానే ఉంటే అల్లకల్లోలం తప్పదని, అరాచకాలు జరుగుతాయని భావించారు. వెంటనే దానికి పరిష్కారం కనుగొనడం కోసం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని పరిస్థితులన్నీ కూడా సరిచేయడానికి మంచి ఉపాయం చెప్పమని అందరినీ అడిగాడు. మంత్రులు, సిపాయిలు ఇలా ఆలోచించారు. ధాన్యం, గోధుమ ఆకులు పండించడానికి ఎక్కువ సమయం మరియు డబ్బు కూడా ఖర్చు అవుతాయి. వారిలోనే ఏట అంటే ఇష్టమున్న ఒక మంత్రి ఆ రాజుతో ఇలా అన్నాడు. రాజా, ఈ పరిస్థితి సిద్ధమవడానికి సులభమైన ఒక ఉపాయం నా దగ్గర ఉంది. అది మాంసాహారం. దీనికి ఎక్కువగా ఖర్చు అవ్వదు, ప్రజలకు పౌష్టిక ఆహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఇది విన్న సామంతులంతా కూడా అతన్ని సమర్థించారు. కానీ మగధ రాజ్యపు ప్రధానమంత్రి మాత్రం ఏమీ చెప్పకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడు. రాజు అతనితో ఇలా అన్నాడు. ప్రధానమంత్రి, మీరు ఏమీ మాట్లాడటం లేదేంటి? మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు. రాజా, నాకు మాంసాహారం గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు కొంత సమయం కావాలి. నేను రేపు ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పాడు. ఇక అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారం ప్రతిపాదన చేసిన మంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రధానమంత్రి అంత అర్ధరాత్రి పూట అలా రావడం అపశకనంగా భావించినా కూడా మంత్రి లోపలికి ఆహ్వానించాడు. ప్రధానమంత్రి గారు, ఇంత రాత్రిపూట వచ్చారేంటి అని అడిగారు. అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు. ఏం లేదు, సాయంత్రం రాజుగారికి తీవ్ర అనారోగ్యం వచ్చింది. అది తగ్గాలి అంటే పుష్టిగా ఉన్న మనిషి మాంసం ఒక 2 కేజీలు కావాలి అని అడిగాడు. మీరు మహారాజుకు అతి విధేయులు కాబట్టి మీరు రాజుగారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సాహసానికి సిద్ధం కావచ్చు. అందుకాను మీకు 1,00,000 బంగారు నాణాలు, అలాగే ఒక జాగీర్ను కూడా బహుమతిగా ఇస్తారు. కేవలం మీరు సరేనని చెప్పండి చాలు. మీ శరీరం నుండి 2 కిలోల మాంసం తీసుకొని రాజుగారి ఆరోగ్యం బాగు చేసుకుంటాం అని చెప్పాడు. అది విన్న ఆ మంత్రి ముఖం పాలిపోయింది. మనసులో ఇలా అనుకున్నాడు. నేను బ్రతికి లేకపోతే ఆ స్థలాన్ని, జాగీర్ను, బంగారు నాణాలను ఏం చేసుకుంటాను అని ఆలోచించాడు. అలా ఆలోచించిన ఆ మంత్రి వెంటనే లోపలికి వెళ్ళి 1,00,000 బంగారు నాణాలతో తిరిగి వచ్చాడు. ఆ 1,00,000 బంగారు నాణాలను ప్రధానమంత్రికి ఇస్తూ, మీరు ఇస్తానన్న 1,00,000 బంగారు నాణాలకు బదులు ఈ 1,00,000 బంగారు నాణాలు కూడా తీసుకోండి. నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ డబ్బును, జాగీరును వేరొకరికి ఇచ్చి మాంసాన్ని తీసుకోండి. నన్ను మాత్రం ఇందులో ఇరికించవద్దు. అంతేకాదు, ఈ విషయాన్ని మరెక్కడా కూడా ప్రస్తావించవద్దు అని ప్రార్థించాడు. కాళ్ళ మీద పడ్డాడు. అది విన్న ప్రధానమంత్రి మళ్ళీ ఆ మంత్రితో ఇలా అన్నాడు. మంత్రి గారు, మీకు శరీర బలం బాగుంది. అంతేకాదు, మీ పోలికలు కూడా రాజుతో కలుస్తాయి. అందుకే రాజుగారు మీ పేరు చెప్పారు. ఒకవేళ మీకు ఈ పనికి ఒప్పుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిని కూడా మీకు ఇచ్చేస్తాను. కావాలి అంటే మీకు బానిసగా ఉంటాను. దయచేసి కాదనకండి అని అన్నాడు. అందుకు ఆ సామంత మంత్రి ఇలా అన్నాడు. నేను ప్రాణాలతో ఉంటే మీరన్న ఆ ప్రధానమంత్రి పదవిని కానీ, రాజు పదవిని కానీ తీసుకోవచ్చు.
కానీ ప్రాణాలే లేకుంటే మీరు ఇస్తానన్న పదవి డబ్బు తీసుకొని ఏం చేసుకోవాలి? కావాలి అంటే నా ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా మీరే ఉంచుకోండి, నన్ను మాత్రం ప్రాణాలతో ఉండనివ్వండి అంటూ అతని గుర్రం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం బయలుదేరబోతుంది. ప్రధానమంత్రి వచ్చి గుర్రాన్ని పట్టుకొని, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరమే లేదు. నేను మరి ఎక్కడికైనా వెళ్ళి ఈ విషయం గురించి ప్రయత్నిస్తాను. మీరు హాయిగా ఈ ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ ప్రధానమంత్రి ప్రతి సామంతరాజు ఇంటికి వెళ్ళి రాజుగారి అనారోగ్యం గురించి చెప్పటం, 1,00,000 బంగారు నాణేలను అడగటం జరిగింది. ఆ సామంతరాజు అంతా ప్రాణాలకు భయపడి వారే ఎదుటి డబ్బు అతనికిచ్చారు. దాదాపు కొన్ని కోట్ల బంగారు నాణాలు తెల్లవారేసరికి ప్రధానమంత్రి ఖజానాకు చేరాయి. తెల్లవారుతూ ఉండగా రాజమహల్లోకి ప్రధానమంత్రి చేరుకున్నాడు. సామంతరాజులంతా కూడా సమయానికంటే ముందే రాజమహల్కి వచ్చి చేరుకొని అక్కడ కూర్చున్నారు. రాజుగారి ఆరోగ్యం ఎలా ఉందో, ఏమైందో అని కంగారు పడుతూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా రాత్రి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఇంతలోనే రాజు ఏమీ జరగనట్టుగా దూతలాగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. సామంతరాజునంతా కూడా రాజును చూసి ఆశ్చర్యపోయాడు. రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ప్రధానమంత్రి తమకు అబద్ధం చెప్పాడు అని అర్థమైంది. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ప్రధానమంత్రి కొన్ని కోట్ల బంగారు నాణాలతో రాజు ముందుకు వచ్చాడు. ఆ బంగారు నాణాలని అందరి ముందు ఉంచాడు. రాజు ప్రధానమంత్రితో ఇలా అన్నాడు. ప్రధానమంత్రి, ఇవన్నీ ఎక్కడివి, ఎవరు ఇచ్చారు అని అడిగారు. వెంటనే ప్రధానమంత్రి ఇలా అన్నాడు. రాజా, ఇవన్నీ కేవలం 2 కిలోల మాంసం కోసం సామంతరాజులు మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఇచ్చిన ధనం. ఇప్పుడు చెప్పండి, మాంసం ఇలువైందా లేదా చౌకైందా అని అడిగాడు. రాజుకు విషయం అర్థమైంది. ధనాగారంలోని డబ్బులను ప్రజలకు పంచిపెట్టాడు. ఆహార ధాన్యాలను పండించమని ప్రజలకు అన్ని సమకూర్చి పెట్టాడు. మంత్రులు ఇచ్చిన 1 కోటి బంగారు నాణాలు కూడా శ్రామికుల కోసం వినియోగించాడు. నీటిపారుదల సైతం అవలంబించాడు. అలా మళ్ళీ ఆ రాజ్యం సస్యశ్యామలంగా మారింది. మరికొంత కాలానికి వాతావరణంలోని మార్పుల వలన కరువు కూడా కనిపించకుండా పోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను ఆ వేదగాడికి ఎంతో జ్ఞానోదయమైంది. సంతృప్తి అనేది తీసుకోవడంలో కాదు, ఇవ్వటంలో ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ఇక అటువంటి పనులు చేయకూడదని నిర్ణయించుకొని భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తాను బతికినంతకాలం ఎవరికి అపకారం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ అందరికీ ఆదర్శం కావాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ప్రతి ప్రాణి అలాగే ప్రేమించుకుంటుంది. ఈ కథను విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది మాంసాహారం తినటం పాపమో పుణ్యమో అని. సైన్స్ కూడా మాంసాహారం కన్నా శాకాహారమే మేలని చెప్తుంది. శాకాహారం వల్ల మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది, అందం పెరుగుతుంది. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి ఐశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాటుపడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్తి పడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంతా కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా
పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏది కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహితుడు కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవాళ్ళు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట అయినా సరే వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతవరకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజుల్లాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదు ఏమిటి అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైంది చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇదేమిటి, ఇవెక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని అనుకుంటూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణి ఇవ్వాలని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ ఆటను చూసిన, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏంటి? నిన్నటి నుండి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని తోచింది. ఈ విషయం మీద రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని, పాపాలను, అంధకారాలను బాలతోలే అమృతమూర్తివి నువ్వే. దీనులైన వారిని బాధలను నశింపచేసే కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి. నీకివే మా నమస్కారాలు. అమ్మా, మికిలి దయ కలిగిన నీ కడగంటి చూపులతో
నీ కరుణ అమృతాన్ని మాపై కురిపించు. తల్లి, నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వసుఖాలను అనుగ్రహించే లోకపావనివి. నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన అనిమ, మహిమ, గరిమ, లెగిమ, ప్రాప్తి, ప్రాకార్యము, ఈసిత్వము, వసిత్వము అని అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగటానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఈ జన్మల పుణ్యకార్యాలు చేయటం వలన ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామాలు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షాల కోసమే మీ మీద భక్తి పెరిగింది అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా కూడా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు చెప్పించటం లేదు అంటారు. అందుకు లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకి అంది. దానికి సరేనని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు, నా పేరు లక్ష్మీపతి, ఈ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. ఈ గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉన్నారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలుగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథ వెళ్తున్న స్త్రీలతో ఇలా అంటుంది, చూడమ్మా, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది, అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, నాకు కొన్ని నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యము లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కదలలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్ళు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి తల్లి నువ్వు, ఆకలి వేస్తుందేమో విండు, అన్నం పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆ చుట్టుప్రక్కల వారికి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులైనా తాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరికి పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటికి ఎందుకు వదిలిపెట్టారు నాని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిపోయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసమే ఈ నామం జపిస్తున్నారు అంటుంది. ఇక వెంటనే నారాయణుడు
అవును, ఇదంతా నా ప్రభావం. కానీ నీవు వైకుంఠం విడిచి వచ్చావు నా కోసం. ఎక్కడ నా కథలు చెప్తారో అక్కడే నీవు ఉంటావని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని కోరుకుంటాడు. లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది, నేను కూడా వెళ్తున్నా. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. అందుకే నారాయణుడి కథలో ఎక్కడైతే చెప్తుంటారో అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు అంది సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది, లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు, మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయను. మీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని. వారు బయట అరుగు మీద కూర్చున్నారు. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇక ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు కదా అని అడిగింది. దానికి వారు ఇలా అన్నారు, మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం. కాబట్టి మనలో ఒకరిని మాత్రం ఆహ్వానించు అన్నాడు. ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చిన దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు, జీవితంలో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయనను పిలుద్దాము అన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది, గెలుపు ఒకటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాము అంటుంది. వారిద్దరి సంభాషణలు విన్న కోడలు ఇలా అంటుంది, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, భర్త కోడల మధ్య మంచి సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసి మెలిసి ఉండాలి అంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరం అని చెప్పింది. ఆ మాటలు నచ్చి భర్త బయటికి వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అన్నాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతడితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు. అది చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు, మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం. కానీ మీరు ప్రేమను పిలవటం వల్ల మేమిద్దరం కూడా వచ్చాం. దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ వెనకాలే వారిద్దరూ నడుస్తారు. ఇదే ఆ భగవంతుడి ఆజ్ఞ అన్నారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి. ఈరోజు ఎవరైతే వైభవలక్ష్మీదేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం దరి చేరదు. అదృష్టం కలిసి వచ్చి తిరిగిలేని రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా అంటుంది, ఓ ప్రాణనాథ, భూలోకంలోని మానవులందరూ ధనార్జన కోసం ఎడతెర్పు లేకుండా శ్రమపడుతూ ఉన్నారు. అయినా వారిలోని అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతారు. దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, దేవి, సర్వం ఆ వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆమెడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులే అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విశ్రమించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో
ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరించుతారో వారు ఏనాటికి ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తొలతూగుతారని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది: ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని అడగగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు: ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని చెప్పదను, శ్రద్ధగా వినుము అని ఈ విధానంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పిన తనివి తీరవు. ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కొన్నేళ్లకు ఆ ఊరిలోని ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులకు వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనను కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను వారిలో అహంకారం తలెత్తింది, దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోగత్వమే అనుకున్నారు. మహాపండితుడైన శ్రీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయేముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానం చేయక ఏం చేస్తారో అని భావించేవాడు. ఎంతటి ధనవంతులైనా తన విజయం ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మి దేవిని పూజించి అతని తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదన, ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబాట్లతో మిగిలారు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతని దూరంగానే నెట్టింది. అతని కుటుంబం మాత్రం ఆకలి దప్పులతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచం ముందు దాహశోకమే అని విర్రవీగాడు. తన ధనార్జనకే తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో తనలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైనంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవ పడతాడు. అతడిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించాడు. ఈ విధానంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను. అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అని అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు. అతను దైవారాధనలోని అన్నీ మానేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతడి కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు, వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల మిత్రుల వల్ల వ్యసనాలు పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదన మొత్తం కూడా ఆరతి కర్పూరంలో కరిగిపోయింది. చివరకు అతను దరిద్రం పెరిగిపోయాడు. రుణదాతల పేరిట పేదరిక బాధ వదులుకోలేని వ్యసనాలతో అతని దుర్మార్గుడిగా మారుతాడు. తరచూ విషయాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం
ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తమ పస్తులు ఉన్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే లక్ష్మీదేవి ప్రార్థించేవారు. అందుకు అమ్మవారికి దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, మీ భక్తి ప్రవర్తనలను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారు? ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే ఆవ చెప్పిందంతా విని అక్క చెల్లెలు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని ఇలా అనంది. అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేక ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాలు ఏర్పాటు చేసి సేవాదులు చేస్తూ ఉంటారు. ఏ ఇంట ధాన్యం ధనం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలో నిరాడంబరి నిత్య సంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదులు శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణాలను ఉంచాలి. నేటితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా 4గురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారు వెండి నాణాలతో భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టులు మొదట్లోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టును కోరుకుని అలాగే ఏదైనా పూల చెట్టు మొదట్లో పోయాలి. కేవలం ధనాన్ని కావాలనుకునే వాళ్ళు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మంటపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం అవుతుంది.
దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు. నలుగురు కడు పేదవారై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని పూజించింది. చివరిదైన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావమే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతడికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆరాధించిన వ్రత ఫలితం వల్ల వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతడిని దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతడిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారం వల్ల మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతుల దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే తెలివి కల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచారు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరో తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలు నెరవేర్చుతుంది. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వైభవలక్ష్మి కథను విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే సాక్షాత్తు ఆ లక్ష్మిని ఆచరించిన చిలుక ముగ్గుల నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వినడం మన అదృష్టంగా భావించాలి. ఈ కథను విన్నవారికి ఈ రోజుతో చేసిన మహాపాపాలైన పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన చిలుకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవటం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశారు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు: స్వామి, అసాధ్యమైన నిదర్శనాన్ని, నేను ఒక భేద బ్రాహ్మణుడిని. నాకు సంతానం లేదు. నాకు సంతానం కలిగేలాగా దీవించమని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు: చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానం కావాలా, లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకొని ఆడపిల్ల కావాలి అనుకున్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడు కోరికను తదాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని అనుకుని
అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకొని వెళ్ళారు. అడవిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి దానికిచ్చి పెళ్లి చేశారు. అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి బోరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురి గురించి ఆలోచిస్తూ బాధపడి చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ ఎవరు వచ్చినా సరే నా దరికి రాకండి నారాయణ, నన్నేం అడక్కండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునేవాళ్ళు అలా వాకిలి దగ్గరికి వచ్చి అది విని వెనక్కి వెళ్ళిపోయారు. అందుచేత ఊళ్ళో అందరూ ఆమెను నారాయణమ్మ అని పేరు పెట్టారు. అలా తపస్సు చేస్తూ ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు నారాయణుడు కాకి రూపంలో వచ్చి కావు కావు మని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. కాకి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగుడ్డ తీసుకొని వెళ్ళగా దాంట్లో ఒక కంది గింజ ఉంది. దానిలో ఆ గింజ నేలపై పడి మొలిచింది. ఇలా కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకొని పోయారు. అక్కడ విష్ణుమూర్తి ఆమెతో ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన అలుకుగుడ్డ ఇదిగో తీసుకో, ఇదిగో దీంతోనే ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నీవు నాకిచ్చిన అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. ఆ గింజ భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది. కాబట్టి ఆ చెట్టు ఇదిగో ఈ చెట్టు అలుకుగుడ్డ మాత్రమే నీవు సంపాదించావు అన్నాడు. దానికి నారాయణమ్మ విష్ణుమూర్తితో ఇలా అంటుంది, స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నీవు భక్తితో నన్ను పూజించావు, కానీ దానం అన్నదానం చేయలేదు, ఒకరికి కూడా భిక్షం పెట్టలేదు, దాన ధర్మాలు అసలే లేవు. అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలా తిరుగుతూ ఉండు అన్నాడు. ఇక నారాయణమ్మ పురుగై అలాగే కంది చెట్టుపై తిరుగుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు, చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలకల ముగ్గు నోము పడుతుంది. అప్పుడు ఆమె నిన్ను పిలవడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు దారపోస్తే వస్తానని చెప్పు అన్నాడు. దానికి సరేనని నారాయణమ్మ అంటుంది. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మ పిలవడానికి వచ్చింది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంది. శ్రీ మహాలక్ష్మి పిలువగా నారాయణమ్మ ఇలా అంటుంది, నాకు ఒక బిందువు నోము ఫలాన్ని దారపోస్తే వస్తాను అంటుంది. దానికి సరేనని నారాయణమ్మ తీసుకొని పోయింది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేమి కావాలని అడిగింది. దానికి నారాయణమ్మ ఇలా అంటుంది, అమ్మ, నీ పాదభక్తి తప్ప నాకేమీ అక్కర్లేదు అంటుంది. ఇక లక్ష్మీదేవి సంతోషించి నీకు 5వ తనం ఎప్పుడు ఉంటుందని వరమిచ్చింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గు నోము కథ 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే విన్నారో వారికి వ్రతఫలం లభిస్తుంది. పూర్వం కూడినము అనే పట్టణం సింధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. బయట ఏమీ ఏడుపు విని ఏమిటి ఈవిడ ఇలా ఏడుస్తుంది, ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చచ్చిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడ్చిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది ఈ వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది.
దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దానికి దగ్గరికి పోయి ఒడిలో పెట్టుకుని ఏడ్చింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడిచ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట తేలును తీసుకొచ్చి ఇంట్లో చింతపండు గుడ్డలో ఉప్పు పాత్రలో జరులను ఉంచింది. కూతుర్లు కోడలు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. గోడల్లో కూతుర్లు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు జర్రులు వస్తువులుగా అయిపోయాయి. అది అంతేకాదు, తన కొడుకుల బట్టల్లో పాములుంచేది. అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు ములతాలలాగా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మ బట్టలో ఈ బంగారు ములతాలు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏది చేసినా సరే ఏడవడం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నా అష్టైశ్వర్యాలు నాకున్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని ప్రతిమలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కంద బచ్చలి నోము నోచావు. దానికి ఉద్యాపన చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వలన మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ, ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో అని అర్థించింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను, వెండితో కంద దుంపలు చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అర్ధ సేరు, 5 మాణికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, చీర, రవికలు గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయినాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి కనుక పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందబచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలను పొడగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో అదృష్టవంతులే. ఈ కథలు విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. వాళ్ళు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో కుటుంబం జీవిస్తున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చిన్నవాళ్ళు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. ఏదైనా వ్యాపారం చేద్దామని, మరింత సొమ్మును సంపాదిద్దామంటే రామయ్యకు ఏ వ్యాపారంలో రాదు. వచ్చే ఆ కొద్ది వాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకుంటూ వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలానే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్న శ్రీమన్నారాయణుడి
ఆలయానికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తావో కదా. ఇక ఈ పిల్లలు పెద్దవాళ్ళై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీరిద్దరూ ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరు స్నానమాచరించి పూజ గదిలోనే నిల్చొని శ్రీ లక్ష్మీనారాయణకు నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి, శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటామమ్మా. ఓ జగన్మాత, నీకివే నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలను పసుపు గుడ్డలో మూట కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలోని రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలోని ఇంద్రుని వద్ద శశీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగాను, అగ్నిదేవుడికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజలక్ష్మిగాను, ధనికుల ఎంట ధనలక్ష్మిగాను, గృహములలో గృహలక్ష్మిగా ఉన్నది ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచే వారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ సుఖాలతో అనుభవిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే. ఇక కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఉడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోవడానికి బంధువుల ఊరికి బయలుదేరి వెళ్ళారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నిలయమైన ఉన్నందువలన ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో కొలువు తీరి ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంది. శ్రీ లక్ష్మీనారాయణలు ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం చేత ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువచ్చాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మికి. అందుకే పూలను ఎప్పుడు కూడా కాలితో తొక్కరాదు, చేతితో నలపరాదు. పరిశుభ్రంగానే ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. పుష్పం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్ప అలంకార ప్రియుడు. ఎవరైతే తమను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీర ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మంటపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు.
ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుడి వద్ద పార్వతిగాను బాసిల్లుతూ ఉన్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుందని చెప్పారు. ఇక రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం కలిగిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్ముల స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ తిరిగి వాళ్ళ ఊరికి చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం అభివృద్ధి సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహం జరిగాయి. స్నేహితుల కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజు శ్రీలక్ష్మి అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకి ఇచ్చిన మాట మరిచాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారంలో మీద పట్టు సడలింది. తమ సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకులు విక్రమించినా కొనేవారు లేక వ్యాపారం నష్టం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా పండలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయాయి. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు మంచి పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిలింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడతో రామయ్య అప్పులపాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన రామయ్య అనేక కష్టాల పాలయ్యాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అప్పులపారమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు గురగాని బికారిలాగా బతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కల్మపరమని భరించాడు తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలన ఇది జరిగిందని గమనించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతను ఎంతో మహిమ గలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నును మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో సురించిన వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు.
నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత కూడా నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలు గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టింది అన్నారు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగాని కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా చేర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలానే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతడి వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే ఆ ఊరికి చేరి అక్కడ ఆలయం ప్రక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోని 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీసుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీలం మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధానంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత ఆ ఊరికి వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దినపరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు. ఇది ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతోనే మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలకుల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండాయి. ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తెలిసి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడ లేదని పేరు వచ్చింది. రోజు ఎంతో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. ఇక రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మిన కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని చంచలగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమః అని పేర్లు కనిపిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మిని దర్శించుకొని ఒక మాట ఇలా అన్నాడు. ఓ నారాయణ, ఈ సమస్త సృష్టి అందును మీరే సృష్టించారు. అలానే సృష్టితో పాటు మనుషులను, సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు. మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా, భాగ్యవంతులుగా, సిరి సంపదలతో తులుతూగుతున్నారు. మరికొంతమందేమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనుషులంతా కూడా మీ సృష్టి కదా. మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము, మరికొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదుడితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను, సిరి సంపదలను ప్రసాదించేది
ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదలను, కీర్తి ప్రతిష్టలను, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలను అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి బదులు లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో బాధపడుతూ దుఃఖం, దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు, స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి? అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలని చెప్పమని శ్రీ విష్ణువును అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు, నారద, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా మీకు సవివరంగా వివరిస్తాను. కాబట్టి శ్రద్ధగా విను. ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల, రుద్రశీనుడు అనే దంపతులు ఉండేవాడు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. శాంతశీల, రుద్రశీనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదే విధానంగా కఠిన దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోయారు. ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుని చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఇలా చెప్పాడు, తల్లి, నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకట్లో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి. ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని, నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటికి వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్టుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటికి వచ్చి ఇలా అంటుంది, నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి శాంతశీల అంటుంది, నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటికి వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చాను. బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే అలక్ష్మి. ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్య మంగళ స్వరూపంతో దగదగ మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి, నేను ఈ చీకట్లో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపం వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది. అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకి వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆవిడ, నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకి వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడ శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతలక్ష్మి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో
దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగించేలా చేసిందని శ్రీ మహావిష్ణువును నారదుడితో చెప్పాడు. ఈ కథనంతటిని విన్న మా నారద మహర్షి ఇలా అన్నాడు. ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఎలా ఇంట్లోకి ఆహ్వానించాలో తెలుసుకొని, లక్ష్మీదేవికి ఎలాంటి స్థానాలు కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదుడితో ఇలా చెప్పాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట, శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పిల్లలను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇళ్లలోనూ, సాయం సంధ్యా వేళలో నిద్రించే వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, పసుపు పక్షాదులు ప్రేమ లేని చోట, అలాగే అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదయా అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక